శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆస్పత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పులకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది, స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలి సభ్య సమాజం అసహ్యించుకుంటుందని, న్యాయ వ్యవస్థను బెదిరించే విధంగా జగన్ ప్రవర్తనలు ఉన్నాయన్నారు. అక్రమస్తుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్ వచ్చిన వ్యక్తి ప్రవర్తన ఇదేనా? దేశంలో 12 ఏళ్ల పాటు బెయిల్ పై తిరిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు 1000 మందిని రప్పించి ఇబ్బందులు సృష్టిస్తున్నారని, జగన్ పై కేసులు చిన్నవి కావు, ఆర్థిక నేరాలు. జగన్ తీరుపై కోర్టు సుమేటో తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు పెట్టుబడుల కోసం తిరుగుతుంటే జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వైసీపీ నేతలు పకటికలలో కనకండి అని, బియ్యం దొంగ పేరినాని, కల్తీ మద్యం కేసుల్లో పేరు ఉన్న జోగి రమేష్ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అని, కార్పొరేషన్ కు 100 కోట్లు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఏసీబీ కోర్టు వెలుపల చేసిన పని సభ్య సమాజం అసహించుకుంటా ఉంది. ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తాం. నువ్వు తప్పు చేశావు, దొరికిన దొంగలు. ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు, ముద్దాయి తను వాయిదాకు వెళ్ళి సర్వసాధారణంగా వస్తాడు. 6 ఏళ్ల క్రితం నువ్వు కోర్టుకు వెళ్ళావు, 6 ఏళ్ల తర్వాత మళ్ళా కోర్టు పెట్టెక్కావు. నీ మీద 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు చుట్టూ తిరుగుతుంది. ఇది వైసీపీ.
మళ్ళీ పైగా రప్ప అంట. మళ్ళీ రప్ప మీకు రప్ప ఆడించారు ప్రజలు 2024లో 151 సీట్లు ఇచ్చి మీకు 11 సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఎవరు రప్ప అనేది మీరు అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మీరు పగటి కలలు కనొచ్చు. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, అసంతృప్తితో కాదు మిమ్మల్ని తిరస్కరించింది. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి కాదు. 5 ఏళ్లలో విధ్వంస పాలన సృష్టించాడు, ఒక నియంత్రణ పాలన చేశాడు. ఒక నిర్బంధించవలసింది ఏంటంటే సిబిఐ ఈడీ పెట్టినటువంటి కేసులకి నువ్వు కోర్టులకు వెళ్లకుండా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉంటూ బయట ఉంటూ ఇవాళ వ్యవహరించినటువంటిది సరైనది కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజా సంఘాలు గాని రాజకీయ పార్టీలు గాని న్యాయవాదులు గాని ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. చివరగా మరి ఈ మధ్యనే మైనారిటీ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు మూడు భాషా కార్పొరేషన్ 100 కోట్లు ప్రకటించినందుకు మా సన్నిహితుల తరపున వారికి ఇంద్రకీనాథులపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో 2 రోజుల పాటు జరిగిన పవిత్ర కార్తీక మాస ఉత్సవాలు నేడు వైభవంగా ముగిశాయి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శివాలయం వద్ద గల పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సేననాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు బయటి ధర్మారావు, శ్రీనివాస రాఘవరాజు, ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అయ్యా చూసుకురా నాన్న. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని జిఆర్సీ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి యువకుడికి, ప్రతి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కలలుకంటున్న 20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సంస్థలతో కలిసి యువతకు ఉన్నత ప్రమాణాలతో
శిక్షణ అందించి నైపుణ్యాలను పెంపొందిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్క యువత ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద పూర్తి నాలెడ్జ్ ఉండి, అదైతే జనరల్ నాలెడ్జ్ ఉండి, డిజిటల్ నాలెడ్జ్ ఉండి, ఎవరైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, ఎవరైతే దృఢ విశ్వాసంతో నమ్మకంగా జాబ్ వస్తే ఆలోచనతో ఉంటారో, అదేవిధంగా బాడీ లాంగ్వేజ్ కూడా ఇటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా అర్థం చేస్తారు. ఇవన్నీ తప్పకుండా ఉంటే తప్పకుండా మనం జాబ్ సాధిస్తాం. ఈరోజు జాబ్ రాకపోయినా సరే మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎందుకు జాబ్ సాధించలేకపోయాం ఆలోచన తప్పకుండా నెక్స్ట్ తప్పకుండా జాబ్ సాధిస్తాం. ఈరోజు చూస్తామంటే ప్రపంచంలో కాదు, దేశంలో కాదు, మా ప్రాంతంలో కూడా ఒక్కొక్కళ్ళ హిస్టరీ తెలుసుకుంటే నిజంగా రిలయన్స్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ ఏ విధంగా మొదలైన జీవితం కెరీర్ చూస్తే ఒక పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగం చేరి ఈరోజు రిలయన్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగిస్తున్నారు. ధీరుభాయ్ అంబానీ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? పెట్రోల్ బంకులో చిన్న ఉద్యోగం చేసినటువంటి ధీరుభాయ్ అంబానీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 36వ డివిజన్ బావాజీపేట సాంబమూర్తి రోడ్ నందు పద్మావతి ట్రేడర్స్ సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్ అదానీ టాటా కంపెనీల నెంబర్ 1 ప్యానెల్స్ అన్ని ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే నూతన కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్లు నుండి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ప్రధానమంత్రి సూర్య దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన పథకాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి కరెంటు బిల్లు నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పిఎం సూర్యఘర్ యోజన ఏదైతే దేశవ్యాప్తంగా పెట్టారో దాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పిఎం సూర్యఘర్ సోలార్ పవర్ సిస్టమ్ను పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికే విస్తృతంగా ప్రచారం కల్పించాం, ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పైన మీరు రూపాయి పెట్టుబడి లేకుండా కరెంటు సోలార్ కరెంటు కనుక పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇవాళ 2000 వచ్చినా 1500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా ఇది పెట్టుకున్న తర్వాత 0 కరెంటు బిల్లు వస్తుంది. అంటే నెల నెల మీకు 1 రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్లు అంతా కూడా సోలారు పవర్ ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా మీకు జీరో అయిపోతుంది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే స్కీమ్. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టాం, అవగాహన కల్పించాం, ప్రజలందరూ కూడా తెలియజేసి అలాగే జిల్లాలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే ఫస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఇప్పటికీ పెడతాం జరిగింది. చాలా అప్లికేషన్లు వచ్చినాయి. 2 లక్షల రూపాయలు అయ్యే ఈ స్కీము 80,000 రూపాయలు సబ్సిడీ, 1,20,000 రూపాయలు బ్యాంకు లోను, ఆ 1,20,000 కూడా నెలకు 1,000 రూపాయలు కట్టుకునేటట్టుగా భవిష్యత్తులో అది కూడా. గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో మెప్మా సిబ్బందితో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సాయిబాబు సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ టిట్కో గృహ లబ్ధిదారులు గుడివాడలో ఇంకా 952 మంది ఉన్నారని, లబ్ధిదారుడు తీసుకోవడానికి ముందుకు రానందున
రేపటి నుండి మెప్మా సిబ్బంది ఆర్పీలు సిఓలు లబ్ధిదారుల ఇళ్లకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి పూర్తి సమాచారం తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్నవారికి బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో లోన్ మంజూరు చేయించి రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇంట్రెస్ట్ లేని వారికి క్యాన్సిల్ చేసి ప్రభుత్వ ఆదేశానుసారం అర్హత కలిగిన వారికి తర్వాత అందజేయడం జరుగుతుందని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసాము, అవుతున్నాయి. బట్ రిజిస్ట్రేషన్ చేయలేకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్ లో బ్యాంక్ లోనే పోతారు. ఈ కారణాల వల్ల ఈ రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదు. దానికి గవర్నమెంట్ ఒక సొల్యూషన్ వెతికి ఇప్పుడు డిఫరెంట్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అనేక అర్బన్ లోకల్ బాడీస్ లో అంటే మున్సిపాలిటీస్ లో కానీ కార్పొరేషన్స్ లో కానీ ఎక్కువ ఇళ్లు నిర్మించడం జరిగింది. సో ఇందులో 3 కేటగిరీస్ ని 300 స్క్వేర్ ఫీట్ కానీ 365 స్క్వేర్ ఫీట్ కానీ 430 స్క్వేర్ ఫీట్ ని 3 కేటగిరీలుగా కట్టి 300 స్క్వేర్ ఫీట్ ని పేదవాళ్ళకి ఫ్రీగా ఇచ్చి మిగతా రెండింటికి కూడా ఒక లోన్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. వాళ్ళ యొక్క బ్రోచర్ ని అంటే ఓరియంటేషన్ ని అంటే ఎంత లోన్ ఇస్తారు 365 కి 430కి ఎంత ఇస్తారు, ఎంత ముందుగా కట్టాలి, ఇన్సూరెన్స్ ఎంత కట్టాలి, ఈఎంఐ ఎంత కట్టాలి, ఎన్ని నెలలు కట్టాలి, ఎన్ని నెలల డ్యూరేషన్ తీసుకుంటే నెలకి ఎంత పడుతుందో కూడా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీన్ని మా సిఎంఎం సిఓస్ ఆర్పీల ద్వారా వార్డు వారీగా బెనిఫిషియరీస్ ఆ 952 కూడా సిఓస్ అండ్ వాళ్ళ నుంచి వాళ్ళ ఆర్పీలు కూడా మేము డివైడ్ చేసి ఒక రేపు మధ్యాహ్నం లోపు ఇది ఎన్యూమరేషన్ చేయమన్నాం. డోర్ టు డోర్ వెళ్ళమని చెప్పాం. ప్రతి డోర్ కి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఈ ఓరియంటేషన్ లోన్ సంబంధించి వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ పేరు నమోదు చేసుకుని రేపు మండే నుంచి మేము ఒక క్యాంపెయిన్ పెడుతున్నాం. బ్యాంక్ వాళ్ళు వస్తున్నారు, ఇమీడియట్ గా లోన్ ప్రాసెస్ డాక్యుమెంట్ రెడీ చేసి వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ లేదు అంటారో వాళ్ళ గురించి మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం మీద వాళ్ళకి బెనిఫిషరీస్ ఉంచాలా లేకపోతే వేరే వాళ్ళకి అలాట్ చేయాలా, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎవరైనా డెత్లు ఉంటే గనక మైగ్రేషన్ ఉంటే గనక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వాలా అనేది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం కమిషనర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి గుడివాడలో ఉన్న చాలా మంది పేదవాళ్ళు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా మీ అందరికీ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆయన మీ అందరికీ మంచి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. సూపర్ 6 ని ఎలక్షన్ మేనిఫెస్టోలు కూటమి ప్రభుత్వం పెట్టినప్పుడు రాగానే 4,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చారు, తల్లికి 15,000 ఇచ్చారు, అన్నదాత సుఖీభవ 20,000 2 విడతలు ఇస్తారు. ఇప్పటికి దీపం 2 కింద 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ని ఏర్పాటు చేయటం, దానివల్ల వాళ్ళ ఆక్యుపెన్సీ పెరగటం, ఆ ఆక్యుపెన్సీ పెరగటం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తాం. ఆ అమౌంట్ కూడా రీయింబర్స్ గవర్నమెంట్ ఈ మధ్య చూసాం 400 కోట్ల పైన కూడా రీయింబర్స్ ఆర్టీసీ చేసేసి. కృష్ణా జిల్లా గుడివాడ స్థానిక ధనియాలపేట వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకున్నారు. డ్రైనేజ్ మరియు మంచినీటి సరఫరా సమస్యలను మున్సిపల్ కమిషనర్ తో కలిసి పర్యటించి కొన్ని సమస్యలను తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తామని 3 కోట్లతో నిర్మాణం జరుగుతున్న డ్రైనేజ్ మరియు రోడ్ల పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా సరిగ్గా చేయకపోతున్నాం చేస్తాను. కొన్ని మిస్టేక్లు జరుగుతూ ఉన్నాయి చేసేటప్పుడు కూడా. అలాంటి మిస్టేక్ కూడా అవ్వకూడదు అంటే ముందు అలవాటు లేక
మీకు మొత్తం టోటల్ మొత్తం ప్రతి మళ్ళీ ఈ పడ్డాయంట పడితే ప్లస్ ఇంకో వాల్ ఒకటి పెట్టాలి. ఇది ప్రయారిటీ తీసుకోండి సార్. అక్కడ వాల్ పెడతారా పెడతారు ప్రెషర్ అదొకటి ఓపెన్ చేద్దాం ప్లస్ ఇదంతా ఒకసారి మీరు వేసి రోడ్స్ కూడా ఈ ధనియాలపేట వాళ్ళందరికీ మీకు నేను హామీ ఇస్తున్నాను 2 సంగతులు. ఒకటి, మీకు ప్రతి డైలీ నేను వేపిస్తాం తప్పకుండా. అలాగే ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా మనకి ఇక్కడికి శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. ధనియాలపేటలో మనకి పార్క్ లో ఇది కూడా రెడీ అయిపోయింది, టెండర్ ప్రాసెస్ లో ఉంది. మీకు అది కూడా అది ఇచ్చేస్తే మీకు అసలు నీళ్ళ కోసం ఒక లెక్క చూడాల్సిన పని లేదు. ఫుల్ స్పీడ్ తో వస్తే మీకే స్పెషల్ గా ట్యాంక్ ఉంటుంది కాబట్టి ఏ ఒక్కరు లేకుండా ఉంది. ఎందుకంటే ఇటు ఈ అటు దాని ప్లేస్ లో ఉండిపోయేసరికి మన 2 పక్కల నుంచి వాటర్ ఇస్తున్నా కానీ మీకు ఫోర్స్ అనేది రావట్లేదు అక్కడ బేసిక్ గా. సో దాంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ ఇది గ్రాండ్ చేపించాం, ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ లో చేసి పెడతాము. రోడ్లు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ చూస్తూనే ఉన్నారు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా కానీ మొత్తం మీద రోడ్స్ మాత్రం మనం సాధ్యమైనంత వరకు వేయించుకుని వస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా మీరు రోడ్ చూస్తున్నారు, ఏమో అవునంటారా కాదంటారా? మొట్టమొదటిసారిగా రోడ్లు అనేవి దొరుకుతాయి. ఇదే రకంగా మన కలిసి బాగు చేసుకుని మీరు నేను వచ్చి ఈ ప్రాబ్లమ్ నేను వచ్చినప్పుడు చెప్పటమే కాదు, మీరు యాక్టివ్ గా ఎవరో ఒకళ్ళు వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేస్తే PGRS అని చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సిస్టమ్ పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ మీరు PGRS ఒకసారి ఎక్కిచ్చేస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక మీకు శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి మున్సిపల్ కమిషనరే కాదు, కలెక్టర్ కాదు, ఆ తర్వాత చూసుకుంటే మనకు డైరెక్ట్ గా మున్సిపల్ శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అది యాక్సెస్ ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, సమస్య సాల్వ్ అయిందా లేదా అనేది ఒక సిస్టమ్ ఉంది. ఇంత మంచి సిస్టమ్ పెట్టినప్పుడు మనం వాడుకోవాలి అది. ఎందుకంటే మనకి మీరందరూ ఏ ప్రాబ్లం వచ్చిన ఆఫీస్కి రండి, PGRS లో ఎక్కిస్తున్నాం. PGRS లో ఎక్కించిన ప్రతి సమస్య పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులందరికీ ఉంటుంది కాబట్టి మీరు కూడా. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ లో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము లింగవరం గ్రామంలో RSK వద్ద జరుగుతున్న ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంచులు మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొరత ఉందని రైతులు తెలిపారు. అధికారులు MRO గుడివాడ RDOతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అందుబాటులో ఉండాలని రైతులకు సహకరించారన్నారు. RSK నుంచి మిల్లులకు ధాన్యం చేరిన 24 గంటల్లోపే రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేయడం జరుగుతుందని, సమస్యలు ఉంటే రైతులు తన దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కరిస్తారని రైతులకు హామీ ఇచ్చారు. ముందు డబ్బుల గురించి యాత్ర పడింది, ఆ యాత్ర లేకుండా ఇది కూడా మీకు 5 ఇన్పుట్ సబ్సిడీ మీకు పడతాయి గ్యారంటీగా. పడకపోతే నా దగ్గరికి రండి, నేను అదే గ్యారంటీ చెప్తున్నాను. చేపించుకోండి. ఇద్దరిసారి మీరు అపోహలో ఉండద్దు దయచేసి ఎవరు కూడా. మీరు పెట్టుకుంటే వెహికల్ మీకు 1 or 2 days లో అమౌంట్ అనేది వెంటనే పడిపోయింది. డబ్బులు పడుతున్నాయి మార్చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పడుతున్నానే స్వామి చేస్తున్నాం వెంటనే బేసిక్ గా దీంట్లో. ఓకే, మీకు కృష్ణా జిల్లా స్థానిక గౌతరచన విగ్రహం వద్ద 16, 17, 18 వార్డులలో ఎమ్మెల్యే రాము ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి 94 అర్జీలను స్వీకరించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణ మరియు రేషన్ కార్డుల సమస్యలపై అర్జీలు రావడంతో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో ఒకటిగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తాగునీటి సమస్యలు కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నానని,
విద్యుత్ సమస్యలు పరిష్కరించామని అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నేను ఎలక్షన్ టైంలో తిరిగిన ప్రతి ఇంటికి తిరిగినప్పుడల్లా ప్రతి వాళ్ళు ఒక మేజర్ ప్రాబ్లం చెప్పారు. వాటర్ అయితే కనుక వాటర్ రావట్లేదండి, వచ్చినప్పుడు కూడా సరిగ్గా లేదు, సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మురుగునీరు వస్తాయి అనేది ఎక్కువగా కంప్లైంట్ ఉండేది. సో గత కొన్ని సంవత్సరాలుగా గత సంవత్సరంన్నరగా దీని మీద శ్రద్ధ పెట్టి అనేకమైన పైప్ లైన్ చేసుకుని కనెక్షన్స్ ఇచ్చి డిఫరెంట్ కొత్త కనెక్షన్స్ ఇచ్చి అన్నీ తీసుకుని వచ్చి ఒకదాని అంటే ఇప్పుడు ఇంటర్ కనెక్టివిటీ కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితిలో కూడా మనం గట్టిగా పనిచేసుకుని ప్రతి ఒక్కరికి నీళ్ళైతే కనుక వెంటనే సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంకి అయితే కనుక లేకుండా చేసుకుంటాం జరిగింది. ఇప్పటికీ మీరు గుర్తు మీ అందరూ ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ప్రాబ్లం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది. ప్రతి ఒక్కరూ సమస్యని సాల్వ్ చేయటంలో శ్రద్ధ చూపిస్తా ఉన్నారు. దానికి కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఇదే రకంగా మనం గుడివాడ మెయిన్ రోడ్డు కూడా మనకి అప్రూవ్ అయ్యింది, అది కూడా మనం చేసుకుని వస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 400 కోట్లతోటి మనకి గుడివాడలో రైల్వే గేట్ ఎక్కడున్నా కానీ ఆగాల్సిన పని లేకుండా మనకి అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ మొత్తం అంతా చేసుకుంటుండడం జరిగింది. ఇలా అనేక ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ విషయంలో ఇంకా సమస్యలు చాలా పెరిగిపోయి ఉన్నాయి. నాకు తెలుసు ఇంకా సమస్యలన్నీ సాల్వ్ అయిపోయినాయి, మనం అంతా సూపర్ గా ఉన్నామని నేను అప్పుడే చెప్పేయట్లేదు. బట్ మనం ఆ వైపుగా ప్రయాణం మొదలైంది, స్పీడ్ గానే నడుస్తా ఉంది. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక పిల్లల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.